హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా ఈ 2024లో బాగుండాలని దేవుడినైతే కోరుకుంటున్నానండి. నా రొటీన్ అంతా మీకు తెలిసిందే కదండీ. ఉదయాన్నే లేచి ఇలా వాకిలి తుడిచేసి, నీళ్ళు చల్లి ముగ్గులైతే వేసేసానండి. ఇంక తర్వాత ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగేసి, తర్వాత ఇగోండి డ్రై ఫ్రూట్స్ అయితే రెడీ చేసేసాను అందరికీ కూడాని. ఎందుకంటే అండి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండీ మనం కుటుంబాన్ని అంతా బాగా చూసుకోగలం. అందుకేనండి తర్వాత టిఫిను, తర్వాత అయితే నేను చిన్న చిన్న ఇలాగ వర్క్ చేస్తూ ఉంటానండి. బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. చూడండి ఈ మోడల్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం. ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ అయితే చెయ్యండి. తర్వాత మనం చిన్న చిన్న వాటిల్లోనే మనం ఆనందాన్ని వెతుక్కోవాలండి. ఏదో పెద్ద వింత జరిగితేనే మనకి ఆనందపడాలన్నది ఏం లేదండి. ఇగో ఇలా అయితే నేను చిన్న చిన్న ముగ్గులు కూడా వేస్తూ ఉంటానండి. మనకి ఏది ఇష్టమో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి రోజంతా కూడాని. ఎందుకంటే అండి మనం ఏది రాదని అలా దిగులుగా ఉండి కంట ఏదో చిన్న చిన్నది చేసి అందులోనే ఆనందపడుతూ ఉంటే మనకు అదే ఆనందంగా ఉంటుందని అయితే నా ఉద్దేశం అండి. ఇలా నేను బయట వాళ్ళు ఎవరికి కుట్టకపోయినా సరే నావైతే బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటాను. ఎందుకంటే అండి మనం బయట వాళ్ళకి కుట్టి డబ్బులు సంపాదించకపోయినా మన మనీ అనేది బయటికి వెళ్ళకుండా మన పని మనం చేసుకుంటే అది కూడా చాలా హ్యాపీ కదండి. ఇగోండి నేను చపాతీ పిండి అయితే నైట్కి అయితే రెడీ చేశాను. ఈ చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార, కొంచెం నూనె కూడా వేసి బాగా కలుపుకుంటే అండి బాగుంటుందండి. కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఇలాగా ఒక బౌల్ అయితే బోర్లించి ఉంచేస్తే చాలా మెత్తగా ఉంటుందండి పిండి. తర్వాత ఇక్కడ మీరు ఒకటి గమనించారో లేదో నాకు రొట్టెల పీట ఉంది. అయినా కానీ నేను అందు మీద అయితే చేయడం లేదు. ఎందుకంటే ఈ పిండి అది అందు మీద అతుక్కుపోయినట్టయితే అయిపోతుందండి. కానీ పేపర్ మీద చేసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. చాలా బాగా వస్తాయి చపాతీలు అయితే కనుక. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో రౌండ్గా. మనం ఈ బండ పెట్టి మనం చేసినా కానీ అంత బాగా అయితే వస్తాయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పేపర్ మీద అసలు అతుక్కునే ప్రసక్తే లేదు. చాలా బాగా వస్తాయి ట్రై చపాతీలు అన్నీ కూడా. పేపర్ మీద నేనైతే ఇవ్వండి ఇలా అయితే అసలు ఉండదండి చపాతీలు మొత్తం అన్నీ నేను ఎలా చపాతీలు కూడా నూనె లేకుండా కాలుద్దామని అనుకుంటున్నానండి. ఎందుకంటే మా ఆయన గారు కొంచెం ఫ్యాట్ అది ఉన్నదనేసి అయితే అన్నారండి. అందుకని నేను ఇక ఇలా అయితే రెడీ చేశానండి. ఆ చపాతీలో కర్రీ అయితే క్యారెట్, బీట్రూట్, తర్వాత టమాటాలు, బంగాళదుంప వేసి కొద్దిగా శనగపిండి అయితే కలిపేసి అయితే వేసేసానండి. ఇగోండి మా ఆయనగారు వచ్చేటప్పుడు విరజాజులు అయితే తీసుకొచ్చారండి. ఈ విరజాజులన్నీ కూడా నేను మాల అయితే కడుతున్నాను. మనం ఇలాంటి వాటిల్లోనే కదండి ఆనందపడుతూ మన జీవితాన్ని గడిపేస్తే దానికి మించింది ఇంకేముందండి. ఏదో పెద్ద బ్రహ్మాండం జరగాలంటే అది ఎప్పుడో జరుగుతుంది కానండి. ముందంతా మనం బాధపడుతూ ఉండి కంటే చిన్న చిన్న వాటిలో ఆనందం వెతుక్కోవాలని అయితే నా ఉద్దేశం అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో అయితే.